హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, అంటే పండగలన్నీ స్టార్ట్ అయినట్టే. ప్రతి పండగలకి పూజలకి చాలా శ్రమ పడిపోతూ ఉంటారు కదా, అటు పూజ చేసుకోవాలి ఇటు వంట చేసుకోవాలని. అయినా ఏం పర్వాలేదు, మీకోసం చాలా ఈజీగా చేసుకునే 4 ప్రసాదాలు మీ ముందుకి తీసుకొచ్చాను ఈరోజు. ఇవి అందరికీ తెలిసిన ప్రసాదాలే, కానీ చాలా సింపుల్గా ఒక్కరు కూడా 1 అవర్లో చేసుకునేటట్టు ఈరోజు తీసుకొచ్చాను. ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 గ్లాస్ దొడ్డు బియ్యం తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్న తర్వాత 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఇది డైరెక్ట్గా తీసుకోవద్దు, దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె వేడయ్యాక మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న పప్పుని వేసి స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయాలి. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా ఫ్రై అయినాయి అంటే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ రైస్లోకి యాడ్ చేసి ఒక 2 టైమ్స్ వాటర్ తోటి వాష్ చేశాక 1 గ్లాస్ రైస్ 1/2 గ్లాస్ పప్పుకి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసాను. ఈలోగా రైస్ కుక్ అయ్యేలోగా మనం పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ హీట్ అయ్యేలోపు ఇలా రైస్ కుక్ అవుతూ ఉంటుంది. సో ఇలా కుక్ అయ్యే రైస్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒకసారి కలపాలి మొత్తం. ఇలా కలిపేశాక ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్మాషర్ తీసుకోవాలి. ఇలా స్మాషర్ తీసుకొని రైస్ అంతా స్మాష్ చేసేసేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి గంటతోటి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత 1 బౌల్ బెల్లం తీసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి బెల్లంని. ఇలా బెల్లం అంతా వేసి కలిపేశాక స్లోగా బెల్లం మెల్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 1/2 బౌల్ మిల్క్ తీసుకోవాలి. మనం ఫస్టే బౌల్ చేసి పెట్టుకున్నాం కదా, మిల్క్ కొంచెం యాడ్ చేస్తూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలా మిల్క్ యాడ్ చేస్తే ఆ మిల్క్ తోటి రైస్ కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక 2 ఇలాచీస్ స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ యాడ్ చేసుకోవాలి. హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి స్వీట్ రైస్ రెడీ. ఇలా చేసి పెడితే దేవుళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది ప్రసాదం. మరి సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా. సెకండ్ రెసిపీ సేమియా పాయసం. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం గీ యాడ్ చేసి 1 బౌల్ సేమియా యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటున్న లోపు ఇటు ఒక బౌల్లో మిల్క్ యాడ్ చేసి మిల్క్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. మిల్క్ హీట్ అయ్యాక ఒక 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్ని తగ్గట్టు, స్వీట్ ఎక్కువ తింటారంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువగా యాడ్ చేసుకోండి షుగర్. అండ్ కొంచెం విలాచీ కూడా క్రష్ చేసి వేసుకోవాలి. విలాచీ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇక్కడ సైడ్ స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న సేమియాని బాయిల్ అయ్యే మిల్క్లకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపేసి కొంతసేపు బాయిల్ చేసుకోవాలి. ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి.
ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసి గీ కూడా హీట్ అయ్యాక కొంచెం పచ్చి కొబ్బరి కానీ వెండి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవాలి. అలానే ఇక్కడ అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తూ స్లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సేమియాలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని సేమియా కుక్ అయిందా లేదా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, రెడీ. వేడి వేడి సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఇది సెకండ్ వెరైటీ. ఇప్పుడు థర్డ్ వెరైటీ ఏంటంటే పులిహోర. అందరికి ఇష్టమైన చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం రైస్ వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో కుక్ చేసుకుంటున్నా. రైస్ కుక్ అయ్యే లోపల మనం చింతపండు నానబెట్టుకోవాలి. నేను చేసే క్వాంటిటీ రైస్కి ఇంత చింతపండు తీసుకున్నాం. నెక్స్ట్ మనం వాటర్ హీట్ చేసుకొని ఈ చింతపండులోకి యాడ్ చేసుకోవాలి. హీట్ వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా నానిపోతుంది చింతపండు. ఇలా రైస్ కుక్ అయ్యే లోపల చింతపండు నానబెట్టుకొని అది నానాక కొంచెం జ్యూస్ తీసేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాయిల్ చేసుకోవాలి చింతపండు అంతా. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు చింతపండులోకి కొంచెం బెల్లం వేయాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేస్తే ఈ చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మన గుళ్ళో చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు అన్నం కుక్ అయిపోయాక ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అది చల్లగాలికి పెట్టుకోవాలి రైస్ అంతా. ఇలా రైస్ అంతా చల్లగా అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి రైస్లోకి. నెక్స్ట్ ఇప్పుడే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేశాక మనం ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కొంచెం జీరా ఆవాలు యాడ్ చేసి బాగా చిటపటలాడించాలి. జీరా ఆవాలు చిటపటలాడాక కొన్ని పల్లీలు కొంచెం మినపప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. పల్లీలంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యాక కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువను యాడ్ చేసి ఒకసారి కలిపేశాక ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం కొంచెం.
పసుపు వేసి ఒకసారి మొత్తం కలిపేసేయాలి. కలిపేసాక ముందు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అదంతా కూడా ఆయిల్లోనే వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు మన తాలింపు అంతా చల్లగా అయ్యాక కొంచెం కొంచెం యాడ్ చేస్తూ రైస్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి. అంతే, ఇలా వీడియోలో చూపించినట్టు కలిపేస్తే రెడీ. వేడివేడి చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చూసేద్దామా. కర్డ్ రైస్ దద్దోజనం అండి. ఇది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రైస్ కుక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా రైస్ కుక్ అయ్యాక కావాల్సినంత క్వాంటిటీ ఒక బౌల్లోకి తీసుకొని చల్లగా అయినాక కొంచెం అన్నం అంతా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం వాటర్ యాడ్ చేసినాక మీకు కావాల్సిన క్వాంటిటీలో కొంచెం ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు క్వాంటిటీ తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి వేసాక కలుపుకోవాలి ఒకసారి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం మినపప్పు వేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పు కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసి అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. తాలింపులో ఇంగువ యాడ్ చేసి కలిపి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఈ తాలింపును అంతా రైస్లోకి యాడ్ చేసి కలుపుకోవాలి ఒకసారి మొత్తం. ఇలా కలుపుకున్నాక ఒక 2 గ్రీన్ చిల్లీని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కావాలంటే ప్రొమోగ్రనేట్ ఇంకా వేరే ఏదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా అమ్మవారికి అంటే చాలా ఇష్టం ఈ ప్రసాదం. అంతే అండి, ఈ 4 వెరైటీస్ ప్రసాదాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏ పూజకైనా. అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చూసి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్స్కి ఇంకా కొంచెం వెరైటీగా నేను డిషెస్ ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.